హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ ఏంటి అంటే రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో. నేను నా స్టైల్లోనే కాదు, నార్మల్గా ఎవరు చేసినా మంచిగానే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవి బాదం పప్పు, కిస్మిస్, ఓకే. ఇవి నెయ్యి అనమాట. నెయ్యిలో ఆల్రెడీ నేను వేయించేసుకున్నాను. అండ్ రవ్వ ఒక్క నిమిషం తీసేసి ఫ్రీగా మాట్లాడుకున్నాం. సో ఇవాళ మండే కదా, ఈ అందరూ పండుగలు అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారు, అందరూ పండుగ ఎలా చేస్తారు, అంతవరకు ఊర్లోకి వెళ్ళి అందరూ ఎంజాయ్ చేశారు కదా. సో మాకైతే లీవ్స్ దొరకకపోవడం వల్ల మేమైతే ఊరికి వెళ్ళలేదు. ఏం చేస్తాం, ఉద్యోగాలు ఉంటే ఒక బాధ, లేకుంటే ఒక బాధ అన్నట్టుంది పరిస్థితి. సో ఇది వచ్చేసి బాదం పప్పు, ఇది వచ్చేసి కిస్మిస్ అండ్ బాదం పప్పు. రెండు బాదం పప్పేనా, దీన్ని ఏమంటారు, తెల్లగా ఉంటాయి కదా అవి, బాదం అని అనుకుంటున్నాను నేను. సో ఇది వచ్చేసి రవ్వ అన్నమాట. ఇది ఆల్రెడీ నేను ఆల్రెడీ 2 అవర్స్ నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకోవడం అంటే దీంట్లో ఏదో వాటర్ వేసి అది వేసి ఇది వేసి ఏం కాదు. కొబ్బరి చూసారు కదా, కొబ్బరి అండ్ రవ్వ ఇంత చిన్నగా ఉండాలి అండి. రవ్వ ఎప్పుడే కానీ మనం రవ్వ లడ్డు చేసుకోవడానికి ఇంత చిన్నగానే రవ్వ ఉంటేనే మంచిగా ఉంటుంది. దీన్ని నేను పచ్చి కొబ్బరి అండ్ రవ్వని 2 అవర్స్ బ్యాక్ నేను ఇది నానబెట్టేసాను బాగా, కొబ్బరి వేసి. ఈ కొబ్బరిలో ఉండే పాలు అనేటివి రవ్వకు మంచిగా పడుతుంది. 2 cups ఆఫ్ రవ్వ అండ్ 1 cup ఆఫ్ కొబ్బరి తీసుకున్నాను. ఇది మంచిగా నానిపోయింది, దీంట్లో వేసుకుంటున్నాను. ఓకే. సో ఇది నేను పెట్టడం ఫస్ట్లోనే చెప్పుకున్నాను, బట్ మర్చిపోయినాను. ఇది కాల్చేటప్పుడు మంచిగా నెయ్యి స్మెల్ అయితే మంచిగా సూపర్గా వస్తుంది. ఇంట్లోనే ఈజీగా మనం ఇట్లా ఆన్లైన్లో ఇలా బుక్ చేసుకొని తినడం కంటే, ఏదో ఒక రోజు ఫ్రీగా ఉన్న రోజు హ్యాపీగా ఇలా మనం ఇంట్లోనే మనకి ఇష్టం వచ్చినట్లు, మనకు చేతనైన విధంగా, మన స్టైల్లో మనము వెరైటీ వంటలు చేసుకొని తినచ్చు. బేసిక్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్స్ అనేవి చేస్తున్నారు, ఎవరు ఫ్రీగా ఉండట్లేదు. సో కొన్నిసార్లు టైం కుదరకపోవచ్చు. టైం కుదిరినప్పుడల్లా ఇలా మనకిష్టమైన వంటలని మనం చేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం బాగా వేగాలన్నమాట. వేగితేనే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. కొబ్బరి వేసాం, పచ్చి కొబ్బరి. యాక్చువల్లీ నేను పచ్చి కొబ్బరి బాగా తురిమేసి ఇందులో వేసాను అనమాట. మీరు కూడా మీ దగ్గర అవైలబుల్గా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, లేకపోతే బాగా ఎండిపోయిన కొబ్బరి అయినా ఓకే. ఇది కొంచెం బాగానే వేగాలి, ఎందుకంటే కొబ్బరి వేసాం కదా, నెయ్యిలో అనేది బాగా వేగాలి. సో 2 cups ఆఫ్ రవ్వ, 1 cup ఆఫ్ కొబ్బరి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఇవి బాగా నేతిలో వేయించేసుకోవాలి. ఇది లాస్ట్లో వేస్తాం కాబట్టి ఫస్ట్లోనే నేతిలో వేయించేసుకున్నాను. రవ్వ అనేది బాగా మంచిగా స్మెల్ రావాలి, మనం వేయించే దాంట్లోనే ఉంటుంది. ఇది ఎందుకు 2 hours నానబెట్టుకోవడము అంటే, మనం దీన్ని నానబెట్టుకోవడం వల్ల ఆ కొబ్బరిలో ఏ పాలు అయితే ఉంటాయో ఆ పాలు అనేది రవ్వకి మంచిగా పడుతుంది అనమాట. అలా మంచిగా పట్టడం వల్ల ఆ ఫ్లేవరు, దానివల్ల రవ్వకి
మనం చేసే రవ్వ లడ్డుకి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇది బాగా కాగిపోయిన తర్వాత చక్కెర మనం 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్ ఆఫ్ చక్కెర తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. సో మీరు ఎక్కువ మంది ఉంటే మీకు తగ్గట్టుగా క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోండి. తీసుకున్న దానికంటే 2 కప్స్ ఆఫ్ రవ్వ కాబట్టి నేను 1 కప్ కొబ్బరి తీసుకున్నాను. అలా క్వాంటిటీలో తీసుకోండి, సరిపోతుంది. ఇలా ఎందుకు కలపాలి అంటే, మనం కలపకుండా అలానే వదిలేసామంటే కింద భాగం అనేది మాడిపోతూ ఉంటుంది. కొంచెం బాగానే వేయించుకోవాలి దీన్ని, ఒక 10-15 మినిట్స్ అలాగా. నెయ్యి స్మెల్ మాత్రం అద్దరిపోతుందండి నిజంగానే చెప్పాలంటే. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి నేను సలహా ఏమిస్తానంటే, నేను కూడా కొత్తగానే పెట్టాను. ఇంతకుముందు నాది యూట్యూబ్ ఛానల్ ఉండింది, అది నేనే డిలీట్ చేసేసాను. నేను చేసిన తప్పులు దయచేసి మీరు చేయకండి. నేను అది ఆల్మోస్ట్ 500కి దగ్గరగా ఉన్నప్పుడు డిలీట్ చేశాను. ఎందుకంటే చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. కామెంట్స్ అని కాదు కానీ, తెలిసిన వాళ్ళు మీకెందుకు అవసరమా ఇవన్నీ, జాబ్ చేసుకునే వాళ్ళకి అవసరమా ఇవన్నీ, ఎవరెవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. సో నేను వాళ్ళు చెప్పారని చెప్పేసి నేను డిలీట్ చేశాను, అంతకు మించి వేరే రీజన్ అయితే ఏమీ లేదు. నాకు మళ్ళీ చాలా బాధ అనిపించింది. అంత కష్టపడి అన్ని వీడియోస్ చేసి, అన్ని వంటలు చేసి, అంత కష్టపడి అంత చేసి ఆల్మోస్ట్ 300 వచ్చేసింది. ఇంకో 200 వస్తే మోనిటైజేషన్ అయిపోయేది కదా, ఎందుకు నేను ఇలా చేశానని ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉంటాను. దయచేసి మీరు అలా చేయకండి. డిలీట్ చేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఈ పంచాయతీలంతా పెట్టకుండా ఉన్న ఛానల్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటే చాలు. లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టమని చెప్తారు, షార్ట్స్ కూడా పెట్టమని చెప్తారు. కానీ రెండిట్లో ఏది రీచ్ అయితే అది రీచ్ అవుతుంది. మనం చేసిన కాడికి చేసుకుంటూ పోవాలని చెప్పేసి నేనైతే సలహా ఇస్తాను. డైలీ 1 or 2 వీడియోస్ అయితే పెట్టాలి. నేనైతే టైం ఉన్నప్పుడల్లా ఒక 5, 6, 7, 8 దాకా పెడుతూ ఉంటాను వీడియోస్. లాంగ్ వీడియోస్ పెట్టడానికి నాకు టైం ఉండదండి. సో అందుకని నేను లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెడుతూ ఉంటాను. కానీ రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా లాంగ్ వీడియోసే పెట్టాలని చెప్తారు, కంటెంట్ ఎక్కువ ఉండాలని చెప్తారు. కంటెంట్ కోసం కాదని మనకు టైం దొరకాలి కదా. సో టైం దొరికినప్పుడు నేను ఇలా లాంగ్ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. ఇది ఏదో అనుకోకండి, కొబ్బరే. సో ఈ మాత్రం కలర్ వస్తే, కొంచెం గోధుమ రంగులో వస్తే సరిపోతుంది. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకొని పాకానికి షుగర్ వేసుకుందాం. బేసిక్గా దీంట్లో పాలు వేసుకుంటాను, పాలతో అయినా చేసుకోవచ్చు. మనం ఏమంటారు, ఈ షుగర్ పాకంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు షుగర్ పాకంతోనే చేస్తాను. అండ్ చాలా మెత్తగా మంచిగా వస్తుంది. 3-4 days మంచిగా ఉంటుంది. సో మా ఆయన అయితే మనకు టైం ఏమీ లేవు తినడానికి అన్నప్పుడు నేను ఇలా ఇంట్లో అప్పటికప్పుడు ఒక 1/2 అవర్లో రెడీ అయిపోతుంది. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక 1/2 అవర్లో రెడీ అయిపోతుంది కాబట్టి నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇంకా అప్పుడప్పుడు పకోడీలు అండ్ మనం పల్లీలతో చేస్తాం కదా స్వీట్, బెల్లం వేసి, అది చేసి పెడతాను. టైం కుదిరినప్పుడల్లా మన చేతితో మనం చేసి పెడితేనే సంతృప్తిగా ఉంటుందని నేను అనుకుంటాను. నేను డెఫినెట్గా జాబ్ చేయకుండా ఇంట్లో ఉండింటే నా భర్తకి నేను తనకి ఏమేమి ఇష్టమో అన్నీ చేసి పెట్టేదాన్ని. నాకైతే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను వంటలు చాలా బాగా చేస్తానని చెప్పాను కానీ ఓకే పర్లేదు,
మరీ హైలైట్ అని మరీ అంత దరిద్రంగా ఏం చేయను, మరీ అంత తినలేనంత ఏం చేయను. ఓకే, నేను చేసిన వాటికి నన్ను అందరూ మెచ్చుకునేలాగే నేను వంట చేస్తాను. మా ఆయనకు కూడా నేను చేసి పెడితేనే చాలా ఇష్టం. బయట తినడం కంటే ఇంట్లో చేసినదే తను ఇష్టపడతాను అనమాట. నీకు టైం ఉంటేనే చెయ్యి అని కూడా ఎంకరేజ్ చేస్తారు. నేనైతే దానికి మెచ్చుకుంటాను. సో ఇది కొంచెం ఇలా గోధుమ కలర్లో వస్తే సరిపోతుంది. సో ఇది పక్కన తీసేసి మనం చక్కెర పాకం అనేది రెడీ చేసుకున్నాం. ఓకే, సో షుగర్ వేసేసాను. నేను ఇంతకుముందు దీంట్లో వేయించాను కదా, దాంట్లోనే వేసేసాను. మళ్ళీ ఏమి సపరేట్గా నేనేమి వేరే బౌల్ ఏమి తీసుకోవట్లేదు, దాంట్లోనే కర్రీ చేస్తున్నాను. నేను రవ్వ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను షుగర్ అనేది ఎక్కువనే తీసుకున్నాను. వాటర్ అనేది కూడా కొంచెం ఎక్కువనే తీసుకున్నాను, ఎక్కువ ఉంది కదా రవ్వ, సో అందుకని. ఇది మరీ పాకం రానవసరం లేదండి, లైట్గా పాకం వస్తే సరిపోతుంది. ఓకే, 1 కప్ 2 కప్స్ ఆఫ్ చెప్పాను కదా, రవ్వకి 1 కప్ ఏమంటారు షుగర్ సరిపోద్ది. మరి స్వీట్గా ఉంటే మనం తినలేము. ఓకే, మీరు స్వీట్ ఎక్కువ తింటే మీరు డెఫినెట్గా షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే తక్కువ వేసాను ఇక్కడ. ఓకే, ఇది ఏంటబ్బా కరగట్లేదు అని అనుకోకండి. ఇది వచ్చేసి ఏమంటారు రవ్వ కూడా ఉంది, రవ్వ దీంట్లోనే వేయించాను కదా, సో అది గీది కాబట్టి అలానే వేసేసి కొంచెం లైట్ పాకం అంటారు కదా, అలా వస్తే సరిపోద్ది. ఇంకా ఏంటి, సంక్రాంతికి వస్తున్నాము మూవీ చూసారా? ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ మూవీ చూసారా? ఇందులో మీకు ఏ మూవీ నచ్చింది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా అనిపించింది? వెళ్ళారా లేదా? మన చేత్తోనే మనం చేసుకోండి వంటలు ఎప్పుడైనా కానీ. నాకైతే అదే ఇష్టం. నాకు బాగా వండడం అంటే బాగా ఇష్టం. ఓపిక ఉంటే బాగా వండి పెడతాను, ఓపిక లేకపోతే ఏం చేయలేను. కానీ సో ఈవినింగ్ ఇప్పుడు నైట్కి అందరూ ఏం చేసుకున్నారు? నేనైతే చికెన్ తినట్లేదు కాబట్టి తన కోసం చేశాను చికెన్. తనకు చికెన్, రాగి సంగటి. అండ్ నాకు వచ్చేసి నేను వేరే టమాటా చట్నీ చేసుకున్నాను. కొంచెం పాకం కావాలి. ఇంకా మీరు పిండి వంటలు ఏమన్నా ట్రై చేయమని చెప్తే డెఫినెట్గా ట్రై చేస్తాను. మీకు ఎలాంటి పిండి వంటలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు వచ్చిన వాటిలో డెఫినెట్గా నేను చేస్తాను. పిండి వంటలు ఆల్మోస్ట్ అన్నీ చేయగలుగుతాను. మరి ఈ కాలంలో పిల్లలకి వంటలు రావు, ఏం రావు, పెళ్ళిళ్ళు చేస్తారు, జాబ్ అది ఇది అంటారు అని చెప్తారు. కానీ అది ఇంట్లో వాళ్ళని బట్టి ఉంటుందండి. సో బిజీ షెడ్యూల్ కాబట్టి కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోలేరు. సో జస్ట్ లీవ్ ఇట్ దట్. ఓకే, జాబ్ చేస్తే ఒక బాధ, చేయకుంటే ఒక బాధ కదా. జాబ్ చేసామనుకోండి, ఇలాగా మన చేతితో మనం తినే అంత భాగ్యం ఉండదు. హడావిడిగా చేయడం, చేసుకోవడం, ఫాస్ట్గా ఏదో ఒక పూటకు చేసుకోవడము, ఇంట్లో పనులు చేసుకోవడం, మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ అలసిపోవడము, ఇంట్లో పనులు చేసుకోవడం, అదే సరిపోతుంది. అది జాబ్ లేని వాళ్ళు అయితే అంటే ఓపిక్గా చేసి పెడతారనమాట. నేను చెప్తున్నాను, ఇంట్లో ఉన్న వాళ్ళు అంత ఈజీ లైఫ్ కూడా కాదు. ప్రతి ఒక్క దాన్ని హ్యాండిల్ చేయాలి కాబట్టి జాబ్ చేసే వాళ్ళకంటే వాళ్ళే వెరీ 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 టూ మచ్ గ్రేట్.
చెప్పాలంటే. ఏదో జాబ్ చేస్తున్నాము, హడావిడిగా చేసుకుంటాం, హడావిడిగా పోతాం, హడావిడిగా వస్తాం, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళైతే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలానే చేయాలి అని వాళ్ళకి పక్కా ప్లాన్ అనేది లైఫ్లో ఉంటుంది. పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు వండుకోవడం, వాళ్ళకి చేసి పెట్టడం, పిల్లలకి తినపెట్టడం. ఒక తల్లి ఎప్పుడు ఆనందము అంటే తన పిల్లలకి తను స్వతహాగా తను వంట చేసి పెట్టినప్పుడే తనకి డెఫినెట్లీ హ్యాపీ అనేది ఉంటుంది. సో దట్స్ ద ఉమెన్స్ లైఫ్ అలానే ఉంటుంది. ఇది కొంచెం వాటరీగానే ఉంది, కొంచెం ఇది అవ్వాలి, పాకం రావాలి, లైట్ పాకం. చూసారా ఎలా మరుగుతుందో. తెలుస్తుందా? ఇంకొంచెం లైట్ పాకం వస్తే చాలు. చూడండి వాటర్గానే ఉంది, ఇంకొంచెం పాకం. ఇంకా బేసిక్గా ఏమంటారు, హెల్త్ పరంగా అయితే నేను డెఫినెట్లీ టిప్స్ అయితే చాలా చెప్తానండి. హెల్తీగా ఉండాలి. టిప్స్ అంటే నేనేమి పెద్ద డాక్టర్ ఏం కాదు, ఉన్న దాంట్లోనే కాలింది. ఇది ఆల్మోస్ట్ అలా అయిపోయింది. దీంట్లోకి మనం రవ్వ వేసేసుకున్నాము. పాకం వచ్చేసింది, చాలు, ఈ పాకం చాలు. తెలుస్తుందా? సరిపోద్ది మాత్రం. సో ఇది చాలు, ఇది సరిపోద్ది. మనము రవ్వ వేసేసుకుందాం. దాంతోపాటు మనం ఇందాక నేతిలో వేయించుకున్న ఇవి కూడా వేసేసుకుందాం. దాంతోపాటు ఇది ఇలాచీ పౌడర్, నల్లగుడ్డలు ఉంటారు కదా, ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. సో ఇది వేసేసుకొని కలిపి కొంచెం చల్లారనివ్వాలి. ఓకేనా? కలుపుకున్న తర్వాత మంచిగా చల్లారనివ్వాలి. ఓకే, అప్పుడే కొంచెం ఏమంటారు, గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మనము ముద్దలు కట్టేస్తాం. ఇప్పుడు హాట్గా ఉన్నప్పుడు కట్టద్దు. సో ఇలా కలిపేస్తాం కదా, దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాం. గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని ఉండలు కట్టేసి
మనం తినేయడమే. ఇది 4, 5 డేస్ ఆల్మోస్ట్ 6 డేస్, 1 వీక్ గూడా ఉంటది. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. దీన్ని కొంచెం చల్లారించిన తర్వాత ముద్దలు కట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. సో, ఇది అన్నమాట. ఇది కొంచెం గోరువెచ్చగా అయింది. దీన్ని మనం ఏమంటారు, ఉంటలు కట్టేసుకుందాం. ఓకే. ఇంకా మీకు ఎలాంటివి ఇష్టం? సో, ఇలాగా ఉంటలు కట్టేసుకోవాలి. ఓకే.